మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. మరి చక్కని తరుణంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 8వ అధ్యాయంలో మొదటి దగ్గర నుంచి చదువమ్మా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. బాగా వినండి. ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? గ్రామాల్లో సంచరిస్తున్నాడు, పట్టణాల్లో సంచరిస్తున్నాడు. ఆయన యేసు ఎందుకు సంచరిస్తున్నాడు? ఆయన గొర్రెలు దారి తప్పిపోయినాయి. ఆయన గొర్రెలు గాయపరచబడ్డాయి. ఆయన గొర్రెలు రోగముతో నిండిపోయినాయి, పాపముతో నిండిపోయినాయి, శాపముతో నిండిపోయినాయి. పరలోకానికి వెళ్ళటానికి మార్గం ఏదో తెలియక వివిధ మార్గాల్లో ఆ గొర్రెలు చెదిరిపోయినాయి. నిజమైన మార్గం ఏది, నిజమైన గమ్యం ఏది, నిజమైన ఉన్నత స్థలం ఏది అని ప్రజలకు అర్థం కాలేదు. ఈ అర్థం కాని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి, అంతేకాదు ఈ ప్రజల జీవితాలు ఎవరెవరి చేతిలో పడి నలిగిపోతున్నాయో, అప్పటికీ ఇప్పటికీ అనేక మంది జీవితాలు నలిగిపోతున్నాయి. దేంతో నలిగిపోతున్నాయి? దేనితో నలిగిపోతున్నాయి? బాధలు, వ్యాధులు, సమస్యలు, అపవాది కలిగించే శోధనలో ప్రజలు నలిగిపోతున్నారు, విరిగిపోతున్నారు. అటు పరిగెత్తుతున్నారు, ఇటు పరిగెత్తుతున్నారు. అక్కడ విడుదల వస్తుంది, ఇక్కడ విడుదల వస్తుంది, అక్కడ క్షేమం ఉంది, ఇక్కడ క్షేమం ఉన్నది, అక్కడ నాకు క్షేమం కలుగుతుందని ప్రయాసపడి పరుగులు తీస్తున్నారు. మన దేశంలో విపరీతమైన భక్తి ఉన్నది. ఆ భక్తి మార్గాన్ని మనం ఆలోచిస్తే ఏ శుభదినం వచ్చినా సరే ప్రజలు ఇళ్ళు వదిలిపెట్టి శుభకార్యాల కోసం చాలా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అలా కాని దాన్ని అవునని, అయిన దాన్ని కాదని సృష్టించిన కొంతమంది ఈ ప్రజలను తప్పుదారి పట్టించారు, తప్పు త్రోవలకు లాక్కెళ్ళిపోయారు. ఏది తిన్నని మార్గమో, ఏది వంకర మార్గమో, ఏ మార్గము పరలోకానికి చేరుస్తుందో, ఏ మార్గము నరకానికి తీసుకుని వెళుతుందో తెలియని అమాయపు గొర్రెలైనటువంటి ప్రజలు అనేక మంది చేత కొట్టబడుతూ, ఏడవబడుతూ జీవితాలు అథాకుతలమై నలిగిపోయిన సంభవాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. మీ మటుకు మీరు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు? అటు తిరిగాను, ఇటు తిరిగాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఎన్నో చూశాను, ఎన్నో కాంక్షించాను, నా జీవిత కాంక్ష తీరలేదు, నా వాంఛ తీరలేదు, నాకు సరైన మార్గం దొరకలేదు. అందుకే బోధించేవాడు బోధించకపోతే మార్గం ఎలా తెలుస్తుంది? ప్రకటించేవాడు ప్రకటించకుండా ఉంటే మార్గానికి ఎలా వస్తారు ప్రజలు? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ, గ్రామాల్లోనూ
విరివిగా సంచారం చేస్తున్నారు. నా మట్టుకు నేను అన్వేషించి జీవితంలో విరామము లేకుండా అన్వేషించి నిరాశ చెందాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నిరాశ నిస్పృహ ఉన్నదో, ఎక్కడ కృంగుబాటు ఉన్నదో, ఎక్కడ అపజయం ఉన్నదో, ఎవరెక్కడ ఏ రీతిలో ఉన్నారో చూస్తున్న దేవుడు వారికి ఒక మార్గాన్ని తప్పకుండా తెరుస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట ఏమిటంటే, వారికి ఒక మార్గమును తెరిచే ఉంచాడు. అందుకని ఎంత ప్రయాసపడినా సరే ప్రయాసకు ఫలితము లేదు, సమాధానము లేదు. నేను ఉన్నవాడనని ఎవరూ చెప్పలేదు, నేను సృష్టికర్తనని ఎవరూ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. మీ పాపాలు క్షమిస్తానని ఎవరూ చెప్పలేదు, మీ పాపాల కోసం చనిపోతానని ఎవరూ చెప్పలేదు. నేను ఒక్కడనే పరిశుద్ధుడను, ఇంకెవరూ పరిశుద్ధులు లేరని ఎవరూ చెప్పలేదు. నేను ఒక్కడనే పరలోకానికి మార్గమని ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. చెప్పడానికి అర్హత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా. అంటే ఎంతగా మన జీవితాలు చెదిరిపోయినాయో, ఎంతగా మన జీవితాలు అథాకుతలమైపోయినాయో, ఎంతగా నా జీవితాలు మాత్రమే కాదు ఆత్మలు నశించి నరకానికి సమీపంగా వెళ్ళిపోతున్న సందర్భాల్లో నేనున్నాను. నీ విమోచకుడు, నీ రక్షకుడు వస్తున్నాడు. నీ రక్షకుడు, నీ విమోచకుడు వచ్చి నిన్ను విడిపిస్తాడు. నీ రక్షకుడికి వచ్చి నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధల చేస్తాడు. నీ పాప శాపాల నియమంలో నుంచి విడుదల పొందిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమున్నటువంటి దేవదేవసుతుడైన యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మన దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువు మూడో ఆయన ఎక్కడున్నాడు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారిద్దరు ఎక్కడున్నారు? ఆయన కుడి పార్శ్వాన కుమారుడు ఉన్నాడు. ఆయన మూడో ఆయన ఎక్కడున్నాడు? అంటే ఈ ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఆరాధనలో ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడుండి? పరలోకంలో ఉండి మన గురించే మాట్లాడుతున్నారు. మన గురించే చింతించేవాళ్ళు ఆయన ఒక్కడే. అందుకనే మనము చింతించవలసిన అవసరం లేదు. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఇదే వింతండి. ఎవరిదో వాళ్ళే మోసుకోలేక చచ్చిపోతాను, ఎవరి సమస్యలు వారికే బరువు అయిపోయినాయి. దిక్కుదోసని పరిస్థితిలో, ఎటుకు తోసని పరిస్థితిలో అటు ఇటు అడుగు తిరుగుతున్నప్పుడు నేనున్నాను. నా ఎద్దుకు రండి. మీ భారము ఎలాంటిదైనా సరే, మీ సమస్య ఎలాంటిదైనా సరే, నీ వ్యాధి ఎలాంటిదైనా సరే, నీ మార్గం ఎంత కష్టమైనా సరే, నేను నిన్ను విడిపించడానికే వచ్చాను. నేను నిన్ను రక్షించడానికే వచ్చాను. నేను నీకు మేలు చేయడానికే వచ్చాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరొకసారి దేవుని స్తుతిద్దామా. మేలు చేయడానికే వచ్చాను. చదువమ్మా. ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. ఆమేన్. సంచారం చేస్తున్నప్పుడట ఏం పోగొట్టుకున్నారు? అపవిత్రాత్మలు. ఏమన్నా ఈ లోకంలో ఏమన్నా చెప్పండి. అపవిత్రాత్మల మయమండి. ఆకాశ మండలం మీద అంధకార శక్తులు ఆకాశం మీద తిరుగుతూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? అంధకార శక్తుల యొక్క ప్రభావం ఈ మనుషుల మీద చూపించాలని, మనుషుల మనస్సుల మీద చూపించాలని, మనుషుల జీవితం మీద చూపించి మనుషులను మనస్సులను అకావికలము చేసి సరి అయిన మార్గంలోకి వెళ్లకుండా, తిన్నని మార్గంలోకి వెళ్లకుండా, గమ్యము చేరకుండా మార్గమును పాడు చేసి చెదరగొట్టి నరకానికి పంపించాలని వాళ్ళందరూ లూసిఫర్ అయినటువంటి అపాది దగ్గర ట్రైనింగ్ పొంది వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నారండి? ట్రైనింగ్ పొందారు వాళ్ళు. ఎవరిని ఎలా పడగొట్టాలి, ఎవరికి ఎలా హాని చేయాలి, ఎవరి జీవితాలు ఎలా రక్షణ పొందకుండా ఉంచాలి,
ఎవరి జీవితాల్లో ఏ సమస్య పెడితే దేవుని వైపు చూడకుండా ఉంటారు అని దురాత్మ సమూహాలు తిరుగుతూనే ఉంటాయి. ఇంకొక కారణం చెప్పంటారా? దురాత్మ సమూహాలు తిరుగుతున్నప్పుడు ప్రార్థన విజ్ఞాపనలు మనము దేవుని సన్నిధిలో హృదయం కృమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు పరలోకములకు వెళ్లకుండా ఆ ఆకాశ మండలం మీద నిలిచి మన ప్రార్థనలకు ఆటంకము చెప్పడానికి కూడా వాడు అధికారము గలవాడై ఉన్నాడు. అందుకని శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మను మీకు తోడుగా పంపిస్తున్నాను. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిద్దాం. మీకు తోడెవరండి? ఆత్మ. నాకు తోడెవరండి? ఆత్మ. అందరికీ తోడెవరండి? తోడంటే ఇమ్మానుయేల్. దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటండి? ఇమ్మానుయేల్. అందరికీ తోడై ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థనలు దేవుని సన్నిధికి శక్తివంతమైన ప్రార్థనలుగా చేస్తాడు. ఇక్కడ ఎలాగండి? శక్తివంతమైన ప్రార్థనలుగా చేస్తాడు. తన శక్తిని ఉపయోగించి, తన బలాన్ని ఉపయోగించి, తన శక్తి చేత మన ప్రార్థనలు చొచ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆకాశ మండలము గుండా దూసుకుని వెళ్ళిపోతాయి, చొచ్చుకొని వెళ్ళిపోతాయి. దేవుని సింహాసనాన్ని మన ప్రార్థనలు తాకుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. ఆ సింహాసనాసీనుడైన దేవుడి దగ్గరికి నా ప్రార్థనలు, నా విజ్ఞాపనలు వెళతాయని విశ్వాసంతో నీ ప్రార్థన చేయండి. ఆయన శక్తి ముందు ఎవరు ఆగుతారండి? 6300 దెయ్యాలు. వాడి పేరేంటి? సేన. వాడి పేరు సేన. 6000 దెయ్యాలు వాడికి పట్టినాయి. 6000 దెయ్యాలు పట్టితే ఒక మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు చెప్పండి మీరు? కానీ వాడు ఎందుకు బతికాడో తెలుసా? దేవుని కృపలో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఏ బాధలో ఉన్నా, ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరి సమస్య నుంచి ఎవరిని విడిపించడానికైనా సరే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు భీతి చెందుతున్నారు. ఈ మార్గంలో వెళ్ళొద్దు ప్రభువా, ఆ మార్గంలో వెళ్ళవద్దు ప్రభువా. ఎందుకు? రాళ్లతో కొడుతున్నాడు, భయంకరమైన అకృత్యాలు చేస్తున్నాడు. యేసు అదే మార్గంలో వెళ్ళాడు. ఏ మార్గం ఉన్నా ఆ మార్గంలో ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎవరో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, అక్కడ ఎవరో శైతానుల చేత పీడించబడుతున్నారని ఆలోచించి ఆ మార్గంలోనే వెళుతున్నాడు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఎదురుగుండా వచ్చాడు. ఎవరు? సేనాయని. యేసు ప్రభు వెంట ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చెప్పండి? గడగడ వణికిపోతున్నారండి. చూసారా? కానీ యేసు ఆ మనిషిని విడిచిపోండి సైతాను. నా సమయం ఇంకా రాలేదు కదా, వచ్చేసింది. యేసు వచ్చాడు, నీ పని అయిపోయింది, నీ సమయం అయిపోయింది. ఎవరి సమయం చెప్పండి? ఎవరి సమయం? అపవాది సమయం. అపవాది వల్ల కలిగే కీడు, అపవాది వల్ల కలిగే చెడు, అపవాది వల్ల కలిగే హాని, అపవాది చేస్తే ఏ కార్యమైనా సరే యేసు వచ్చాడు కనుక అపవాది వల్ల కలిగే ప్రతిదాన్ని కూడా ఆయన బంధించడానికి శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు? అందుకనే దేవుని వచనం చెప్పే సత్యం ప్రకారం ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థన, ఆ బలమైన విజ్ఞాపన మానవ జీవితాన్ని విడిపిస్తుంది, స్వస్థపరుస్తుంది, విడిపిస్తుంది. ఆశ్రయించిన వారికి ఏ మేలు? ఆశ్రయించండి, కృంగొద్దు, అధైర్యపడవద్దు. యేసు ఆ ప్రాంతానికి తిరుగుతున్నాడు, సంచారం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి తిరిగి సంచారం చేస్తున్నప్పుడు చదువమ్మా ఒకసారి. అనేకులకు అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. అపవిత్రాత్మలను, వ్యాధులను, ఈ రెండు సైతాను వల్లే కలుగుతాయి. ఒకటి అపవిత్రాత్మ అనేది పడదోయబడినటువంటి కెరూబు. ఆ పడదోయబడిన కెరూబు మన్ను కూడా పడదోయడం కోసం ఆయన ఏం చేస్తాడంటే పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర? దేవునికి స్తోత్రం. అందుచేత మన్ను కూడా పడదోయడానికి ప్రయత్నం చేస్తాడు.
అందుకని ఆయన సంచరిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడో యేసు, పట్టణము బాగయ్యింది. మన పట్టణం కూడా బాగా కావాలి. మన పట్టణంలో, మన మందిరంలో మాత్రమే కాదు, మన పట్టణంలో యేసు సంచారం చేయాలి. మన పట్టణం అంతా యేసు విజయం ఇవ్వాలి. మన పట్టణంలో దయ్యాలను వెళ్ళగొట్టాలి. మన పట్టణంలో భూతాలను వెళ్ళగొట్టాలి. అప్పుడు మన పట్టణము మిగులు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు సమరయ పట్టణంలో బహుభయంకరమైన వ్యాధులు, బాధలు, సమస్యలు. యేసు ఎప్పుడు అడుగు పెట్టాడో సాతాను పునాదులు గడగడ వణిగిపోతున్నాయి. నీలో యేసు ఉండి యేసుతో కలిసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నిన్ను చూసిన సాతాను, నీలో ఉన్న యేసుని చూసిన సాతాను పునాదులు కదిలిపోతాయి. నీకు గనక విశ్వాసం లేకపోతే నీ పునాదులను కదిలిస్తాడు వాడు. ఏమి లేకపోతే చెప్పండి, ఏంటో విశ్వాసం? యేసు నాలో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి నా మీద ఉన్నది, ఆ వాక్ శక్తి నాకు ఇచ్చాడు, అధికారం నాకు ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం, భూతాల మీద అధికారం, శాతపాటి శక్తుల మీద అధికారం, నానా రకాలైన వ్యాధుల మీద నాకు అధికారం ఇచ్చాడని విశ్వసించి ఒక్కడుగు ముందుకు వేస్తే నిన్ను చూసిన దెయ్యము, నిన్ను చూసిన దెయ్యం వల్ల కలిగిన సమస్య, దెయ్యం వల్ల కలిగిన వ్యాధులు, దెయ్యం వల్ల కలిగిన లేములు, దెయ్యం వల్ల కలిగిన ఆత్మహత్యా ప్రయత్నాలు నువ్వు బతికినందువలన చెప్పండి, ఇక నా కష్టాలు పావో, నువ్వు అట్టాగే చచ్చిపోతావు. నిరాశ, నిస్పృహ తీసుకుని వెళ్ళి అనేక మందిని పాడు చేస్తున్నాడు. అనేక మంది ఈ దినాల్లో ఆత్మహత్యలు చేసి చాలా బాధ అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. ముక్కు పచ్చలారినటువంటి కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళు ఏమైనా విద్య తక్కువ, బుద్ధి తక్కువ, జ్ఞానము తక్కువ? భక్తి అయితే లేకపోవచ్చు, కానీ అన్ని అంగులు ఉన్నాయి. ఎన్ని అంగులు ఉన్నా సరే భక్తి లేని మనిషి దగ్గరికి సాతానుడు వెళ్ళి వాడి మనస్సును విరిచేస్తాడు, వాడి జీవితం మీద అధికారం సంపాదిస్తాడు. నీలో కనుక భక్తి ఉంటే సాతాను నిన్ను సమీపించలేదు. నీలో ఉన్న దేవుని శక్తి ఉంటే సాతానునికి ఏమాత్రం హాని. అందుకని ప్రియ దేవుని బిడ్డలరా, ఈ జీవితాన్ని భక్తిగల జీవితముగా, భక్తిగల జీవితం ఎప్పుడూ కూడా శక్తిగల కార్యాలు చేస్తుంది. భక్తి ఎక్కడున్నదో గొప్ప కార్యాలు అక్కడే ఉన్నాయి. భక్తి ఉన్న చోట శక్తి ఉంటుంది. శక్తి ఉన్న చోట పునాదులు కలిగిపోతాయి. వ్యాధుల పునాదులు, సాతాను పునాదులు, అపోది పునాదులు, మనుషుల విరోధంగా రూపించిన ఆయుధాలమని కూడా ఎక్కడికక్కడే పటాపంచలైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దాం. ఇంకా ఎక్కడైనా సరే మిమ్మల్ని కదిలించాలని, మిమ్మల్ని శోధించాలని, మిమ్మల్ని సిగ్గుపరచాలని, మీ కార్యాలను పాడు చేయాలని, మీకు అపజయం కలుగజేసే అపవాది ఎక్కడైనా సరే వాడి కార్యం చేయాలని తలిస్తే యేసుక్రీస్తు నామములో మనమందరం ఆజ్ఞాపిద్దాం. ఏక మనసుతో ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో వెళ్ళి పో సైతానా. ఓ హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతించండి. ఎరికో కోట గోడలు కూలిపోయినప్పుడు ఎలా వారు ఆత్మ సంబంధంగా గొప్ప శబ్దంతో దేవుని స్తుతించారో అలాగ మనం దేవుని స్తుతిద్దాం. గట్టిగా దేవుని స్తుతించండి. సాతాను పునాదులు కదిలిపోతున్నాయి, అపోది కార్యములు లయమైపోతున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మీ మీద దిగి వచ్చినది. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంధించి నడిపిస్తున్నది. లోరి గలబర శందర లోర బాబాల శ్రీధర. బలమైన మహిమ దిగవచ్చు గాక, బలమైన ప్రభావం దిగవచ్చు గాక, బలమైన ఆత్మశక్తిని బిడ్డల మీద దిగవచ్చు గాక. రోల బాబర శ్రీధర కరబర శందర మదర బలబర శందర హాల క్రోజికల్ బర శదర. మహిమ దిగవచ్చు గాక, మహిమ దిగవచ్చు కాక. నీ ప్రజల స్వస్థత పొందుదురు కాక, నీ ప్రజలు విడుదల పొందుదు కాక, నీ ప్రజల బంధకములు తెగిపోగు కాక. రో
మధుర బల క్రౌశిందర క్రియాల బోధన బలవ శందర అపాధి కార్యములు లయమైపోగాక, అపాధి కార్యములు లయమైపోగాక, ప్రతి వ్యాధికి స్వస్థత కలుగాక, ప్రతి సమస్య పరిష్కారం కలుగాక, ప్రతి బిడ్డ జీవితంలో దుఃఖము తొలగిపోగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అనేక మంది హృదయాలలో కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. స్వస్థపరుస్తున్నాడు, విడిపిస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. అణిగిపోయిన నిన్ను లేవనెత్తుతున్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్న నీ జీవితాన్ని ప్రభు పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రోల బాబాల శీధర. అందుకని అధికారం పొందిన వారిగానే మీరు ఉండండి. అపవాదికి మీ మీద అధికారం దేవుడు ఇవ్వలేదు. అపవాది మీద మనం అధికారం పొందినవారు. అందుకని అధికారం పొందిన వారి వల్లే మీరు మాట్లాడండి. ఈ అధికారం మీకు ఎవరు ఇచ్చారని అడిగితే పరలోకము నుంచి నా ప్రభువు ఈ అధికారము నాకు ఇచ్చాడు. మీ కుటుంబానికి ఒక నమ్మకమైన నాయకులుగా ఉండండి. ఒకవేళ స్త్రీలైనా నాయకత్వంలో ఉండవచ్చు, పురుషుడు రక్షణ పొందకపోతే పురుషుడైనా నాయకత్వంలో ఉండవచ్చు. నమ్మకమైన నాయకత్వానికి వచ్చి నాయకత్వం యొక్క ఆ జాడలో మీ కుటుంబాన్ని నడిపించుకోండి. ఆ కుటుంబాన్ని మీరు నడిపించుకోండి. మీరందరూ ఏకభావం కలిగి ఉండండి, ఏక తాత్పర్యం కలిగి ఉండండి. మీ కుటుంబాలను చక్కగా ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మలచండి. ఏ బిడ్డ వెనకబడిపోయాడో, ఏ బిడ్డ దూరం అయిపోయాడో నాకు తెలియదు, ఆయనకి తెలుసు. ఇంకెవరో తెలుసు చెప్పండి. మీ బిడ్డల విషయమైనా మీకు తెలియదా? మీ బిడ్డల విషయంలో మీకు తెలుసు. అయితే చూసి చూడనట్టు, పట్టించుకోనట్టుగా బాగానే ఉన్నాడు, బాగానే చదువుతున్నాడు, బాగానే వెళుతున్నాడు, బాగానే వస్తున్నాడని సంతోషం చెందవద్దు. నీ బిడ్డ ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎలా ఉన్నది, నీ బిడ్డ ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నాడు, దేవుని హత్తుకొని జీవిస్తున్నాడా, చిన్నప్పటి నుంచి ఉగ్గుబాలతో నీ బిడ్డలకు దేవుని వాక్యమును బోధించావా, బోధించి దేవుని వాక్య వరుసలో నీ బిడ్డను పెంచావా? నీ బిడ్డకు డోకా లేదు. ఇహమందు పరమందు కూడా ఏ విధమైన అభ్యంతరం ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకోరండి. ఏం పట్టించుకోరు. మా పిల్లల గురించి నేను పెద్ద శ్రద్ధ తీసుకునేవాడిని కాదండి. ఎంతసేపు ఏ ఊరు వెళ్దాం, ఎవరికి సువార్త చెబుదాం, ఎక్కడికి వెళదామని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆవిడ మాత్రం ఇంట్లో చాలా జాగ్రత్తగా పిల్లలను కనిపెట్టుకొని కూర్చునేది. ఎక్కువ శ్రద్ధ బిడ్డల మీద చూపించేది. అందుకనే నేను పట్టించుకోకపోయినా సరే ఆవిడ గట్టిగా పట్టించుకున్నది. అందుకనే పిల్లలు మంచి బుద్ధిమంతులయ్యారు, మంచి ప్రార్థనా పరులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపాదించొద్దని నేను అనటం లేదు. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ అది ఆశీర్వాదమే. అంటే ఒక ఆశీర్వాదమా? ఆరోగ్య విషయంలోనా, జ్ఞానం విషయంలోనా, తెలివి విషయంలోనా, పరిశుద్ధత విషయంలోనా, భూ సంబంధమైన విషయాల్లోనా, పరలోక సంబంధమైన విషయాల్లో, ప్రతిదీ అది ఎన్నటెన్నటికీ అన్ని విషయాల్లో అందరికీ ఆశీర్వాదమే. హల్లెలూయా. అందుకని నీ బిడ్డల విషయంలో నీవు వ్యత్యాసం కనపడకుండా ఆత్మ సంబంధంగా నీ బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచు. ఇప్పుడు అపవాది తన కార్యం ఎక్కడ చేస్తున్నాడంటే యవనస్తుల్లో చేస్తున్నాడండి. యవనస్తుల మధ్యలో చేస్తున్నాడు. వాళ్ళకి యవనస్తులకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర వాడు గట్టిగా పట్టేస్తాడు. వాడు ఆ సహవాసంలో ఎవరితో సహవాసం చేస్తావో ఆ సహవాసం యొక్క ప్రోత్సాహం ఆ బిడ్డల్ని బాగా పాడు చేసేస్తుందండి. అయితే పరిశుద్ధులతో సహవాసం చేయడం నేర్చుకుంటే పరిశుద్ధంగానే ఉంటారు. అందుకని మీ పిల్లలకు సహవాసం కావాలి, ఇంట్లో సహవాసం కావాలి. ఇంట్లో ఎవరి సహవాసం కావాలి చెప్పండి? తల్లిదండ్రుల సహవాసం. మీ పిల్లల గురించి నేను చెప్పాను కదా, రేయి మొదటి జామున లేవండి, పిల్లలు పాడైపోతున్నారు. జ్ఞానం పెరుగుతున్నది కాదనడం లేదు, సైన్స్ పెరుగుతున్నది కాదనడం లేదు, వర్తక వ్యాపారాలు పెరుగుతున్నాయి, అన్ని రకాలుగా వర్ధిల్లుతున్నారు.
కానీ ముందు మన ఇంట్లో చూద్దాం, ముందు మన కుటుంబాల్లో చూద్దాం, మన మధ్యలో చూద్దాం. ఎంతమంది పిల్లలు అల్లాడిపోతున్నారు, ఎంతమంది పిల్లలు శాతాన్ని చేత ప్రేరేపించబడుతున్నారు. ఆలోచించి మనము సరి చేసుకుందాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ఈ వారము విడుదల వారము. ఈ వారం దేవుడు అద్భుతం చేశాడు, నిన్ను విడిపించాడు, నీ కుటుంబం సమస్యల నుంచి విడిపించాడు, నీ శత్రువు చేతుల నుంచి విడిపించాడు, నీ దావాల్లో నుంచి విడిపించాడు, నీ తగాదాల నుంచి విడిపించాడు, నీ పాపదాస్యం నుంచి విడిపించాడు, శాతాను చేతుల నుంచి విడిపించాడు. దేవుని చేతులకి నీ జీవితం దేవుడు తీసుకున్నాడు. దేవుని హస్తము కిందకు నీ వచ్చేస్తారు ఈ దినము. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ బలిష్టమైన హస్తాల కింద నన్ను దాచిపెట్టు. ప్రభువా, నీ బలిష్టమైన హస్తాల కింద నీ బిడ్డను తీసుకో నాయన. చిన్న పెద్ద యవనస్తులు వృద్ధులు బాలురనే తారతమ్యం లేకుండా ప్రభు ప్రతి బిడ్డను నీ బలిష్టమైన హస్తాలకు తీసుకో, నీ రెక్కల కిందకు తీసుకో ప్రభువా. అవును ప్రభువా. ఓ రైగళ వాల వార శందర, ఓ రగడి యాల వార వార శంగదర, మలకర బరి గడవార శందర బాదర బల వార కాల. మహిమ వెంట మహిమ దిగవచ్చు గాక, ప్రభావం వెంట ప్రభావం దిగవచ్చు గాక, దేవుని ఆత్మశక్తి మీ మీద దిగవచ్చు గాక, దేవుని ప్రభావం మీ మీద తాకును గాక. ఇప్పుడే విడుదల, ఇప్పుడే స్వస్థత, ఇప్పుడే ఆరోగ్యము, ఇప్పుడే ఆయుష్, ఇప్పుడే ప్రతిదీ కూడా పరలోకం నుంచి వర్షములాగా కురిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఓ యేషువా, 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 ఎంత ప్రేమించావు దేవా, ఎంత కరుణించావు దేవా. మీ కటాక్షం మా మీద చూపించావు, నీ కరుణ మా మీద చూపించావు, నీ దయ మా మీద చూపించావు. మమ్మల్ని ఈ కాలంలో విడిపించావు, స్వస్థపరిచావు, మేలు చేసావు. మేలు చేత మా హృదయాలను తృప్తిపరిచావు, మేలు చేత మా కుటుంబాలను తృప్తిపరిచావు, మేలు చేత మా పరిచర్యను తృప్తిపరిచావు తండ్రి. గ్లోరీ, హల్లెలూయా. యేసువే, 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 హల్లెలూయా. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, వందడగల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.